నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిక్కవోలు మండల అధ్యక్షురాలు తేతాలి సుమ అధ్యక్షతన సర్వసభ్య సాధారణ సమావేశం. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులు. ఏలేశ్వరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పలు ప్రైవేటు పాఠశాలలలో యోగా కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం ఏడాది సంబరం. తల్లులందరికీ పండుగ అంబరం. కరకుదురులో ఆనందంతో విద్యార్థుల తల్లుల కూటమి నాయకులకు పాలాభిషేకం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మండల అధ్యక్షురాలు తేతాలి సుమ అధ్యక్షతన ఎంపీడీఓ శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వం గ్రాంటు పొందిన పనుల వివరాలు తెలియజేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో గల సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కారం చేస్తామని సంబంధిత అధికారులు తెలియజేశారు. శనివారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులు తప్పకుండా యోగా కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ తేతలి సుమ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యురాలు, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిక్కవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ. అందరికీ నమస్కారం. ఈరోజు బిక్కవోలు మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి వివిధ శాఖల నుంచి అధికారులందరూ హాజరయ్యి వారి వారి వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము మాకు తగ్గ సూచనలు చేయడం జరిగింది. అలాగే పంచాయతీ సెక్రటరీలు అందరికీ సిబ్బందిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంచుకొని, అలాగే తల్లికి వందనం గ్రీవెన్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎవరు వచ్చినా సరే సచివాలయ స్టాఫ్ అక్కడ ఉండి వాళ్ళకి తగ్గ సమాచారం ఇవ్వాల్సిందిగా మేము సెక్రటరీలు అందరికీ చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గ్రామ పాఠశాలలో నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పలు ప్రైవేటు పాఠశాలలలో యోగా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దానపల్లి గ్రామంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల యందు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం గురుకులం విద్యార్థులతో ప్రత్యేక యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులచే పలు రకాల యోగాసనాలు వేయిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. తూర్పు లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో యోగా చేపట్టారు. మానవ జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ తమ జీవితాలలో భాగంగా చేసుకోవాలని పలువురు సూచించారు. స్లోగా చాలా స్లోగా. 2 పైకి లేకండి. 1 2 3 4 6 7 8 కపాలపాతి చేద్దామండి అండి అందరూ స్టమక్స్ అన్ని
కూటమి ప్రభుత్వం ఏడాది సంబరం, తల్లులందరికీ పండుగ. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ఒకటైన ప్రధాన హామీ తల్లికి వందనాన్ని ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. ఆ నమ్మకాన్ని వమ్మి చేయక తల్లికి వందనం పథకం అమలు చేయడం రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోందని కరకుదురు విద్యార్థులు తల్లిదండ్రులు అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో పెమ్మనబోయిన వసంతరాయుడు మెమోరియల్ హై స్కూల్లో తల్లికి వందనం అకౌంట్లో పడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రధానమంత్రి మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, కరకుదురు మాజీ సర్పంచ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినీడి దత్తుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ఈ విషయం చాలా విమర్శలు చేశారని, వాటిని అన్నింటినీ లెక్క చేయకుండా తనకు తెలిసిన విద్య మాటలతో కాదు చేతలతో చేసి చూపించిన మా నాయకుడు, విజనరీ లీడర్, సంపద సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తానే సాటి. ఈ విద్యా సంవత్సరం మొదలైన రోజే ఈ పథకం అమలు చేయడంతో పిల్లల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, గత ప్రభుత్వం 42 లక్షల విద్యార్థులకు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లకు పైగా భారీ నిధులు విడుదల చేయడం రాష్ట్రాల చరిత్రలోనే ఉండదు అని, గతంలో ఈ పథకం జనవరి నెలలో అమలు పరిస్తే అప్పుడు వేరే విధంగా ఖర్చులకు ఉపయోగించుకునేవారని, ఇప్పుడు విద్యార్థుల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, ఇతర అవసరాల కోసం ఉపయోగపడుతున్నాయని విద్యార్థుల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇంట్లో ఒకరు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000, నలుగురు ఉంటే 52,000, అలా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ అవడం జరిగిందన్నారు. ఈరోజు విద్యార్థుల తల్లుల ఆనందంలో చిరునవ్వులు చిందిస్తున్నారని, వారు నాయకులకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని సింగినీడి దత్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రతిదీ అభివృద్ధి జరుగుతుంది. తల్లికి వందనం పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు పిల్లలకి పడింది. ఈ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కి, ఉపాధ్యాయుల గారికి అందరికీ నమస్కారాలు. ఈ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చాలా నచ్చింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ పాలాభిషేకం స్టూడెంట్స్ తల్లు చేయడం చాలా ఆనందకరమైన విషయం. అందరూ కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఈ తల్లి వందనం గురించి చాలా సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మా 3 స్కూల్లోని 175 మంది లెక్క వచ్చారు. కానీ ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా 100-200 దాకా ఉంటారని నా అంచనా. మా గ్రామానికి సంబంధించి 50-60 లక్షల రూపాయలు తల్లి వందనం కూటమి ప్రభుత్వం నుంచి పడిందని ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా చాలా సంతోషంగా యోగాంధ్ర దాని మీద కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వచ్ఛాంధ్ర, యోగాంధ్ర, ఈ తల్లి వందన కార్యక్రమం, ఈ మూడాట్లకి ఈ ప్రజలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ఈ నాయకులకు, మాస్టర్లకి అందరికీ, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి అందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. మన రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండగా, ఈ రకమైన ఫైనాన్స్ లో డిఫరెన్స్ లో ఉండగా కూడా ఇంటికి ఒక పిల్లకి ఇచ్చినటువంటి తల్లి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఈ రోజు 15,000 రూపాయల చొప్పున స్కూల్ ఏదో అంటున్నారు, అది ఉన్నా 15,000 రూపాయల చొప్పున వేయడం తల్లుల అకౌంట్ లో. అదే ఇప్పుడు మన రైస్ కూడా చూసుకుంటే వాళ్ళు ఈ కోట బియ్యం ఏదో పెడుతుంటే సన్న బియ్యం కూడా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వం ఉందని. అదేవిధంగా స్కూల్ పిల్లలు అందరూ బాగా చదువుకుని వృద్ధి తేలాలని చెప్పి అన్ని సౌకర్యాలు కూడా చాలా జాగ్రత్తగా చూడటం జరుగుతుంది గవర్నమెంట్ కి. ఈ గవర్నమెంట్ ఈ పరిస్థితిలో ఉండగా ఇన్ని రకాల సదుపాయాలు చూడటం అనేటువంటిది గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే అన్ని విధాలుగా కూడా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కానీ ఇప్పుడు మన ఊరు చూస్తే మొన్న 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లకు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ పీటీ రోడ్డు కైకోలు, కరకుదులో 1 కోటి రూపాయలు ఇచ్చారు. అన్ని విధాలుగా కూడా ఈ మన కెనాల్ రోడ్డు కానీ, రోడ్లు కానీ అన్ని డెవలప్మెంట్ లో కూడా రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సెంట్రల్ నుంచి
ఏదో విధంగా మోడీ గారిని పట్టుకుని తెచ్చి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడంలో మన కూటమి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఉపాధ్యాయులకి పేరు చెప్పి ఆ 10 సార్లలో ఒక్కరికే వచ్చేయండి. ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చాయి. దాని కృతజ్ఞతలు చెప్పట్లు అందరూ మనందరం. మా ఇంట్లో అమ్మాయి అడ్డాయండి, ఇద్దరికి కూడా పడ్డాయండి. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి పరిపాలన ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా స్కూల్లో కూడా టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ చాలా పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. ఈ నెల కూడా ఉంటే లాస్ట్ మంత్ ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడైపోతాయో సెలవు స్కూల్కి వెళ్ళిపోతారని మేము అనుకునే వాళ్ళం. అలాంటివి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మా పిల్లలు వాళ్ళ పిల్లల కింద భావించి కొన్ని జాగ్రత్తలన్నీ చూసుకుంటున్నారు. అదేవిధంగా రైతు విషయంలో కూడా మా పాప చెప్పిందండి, రేపు కూడా మారిందంట. చాలా సంతోషం అండి. అలాగే ఇంకా స్కూల్ డెవలప్, మన గ్రామం డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మానసికంగా ఒత్తిడిని అన్నిటినీ దూరం చేసే యోగా దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. జట్టు ఇంకా డెవలప్ అవ్వాలని నాకైతే ఫస్ట్ మాట్లాడడం రావట్లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ మాట్లాడుతూ ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని మనం మనలో పెంపొందించుకోవడానికి యోగా అత్యంత అద్భుతమైందని తెలిపారు. అలాగే ఆలయ కార్యనిర్వాహకాధికారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మన తోటి వారికి తడి చెత్త పొడి చెత్త విడదీసి అవగాహన కల్పించాలని, నిత్యం శుభ్రంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆలయ అధికారులతో ప్రమాణం చేయించారు. అలాగే మొక్కలు నాటడం, ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అడుగులు వేసే సమయంలో మనవంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకాధికారి వీర సుబ్బారావు, ఏఈఓ కొండలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పర్యవేక్షణ అధికారులు సుబ్రహ్మణ్యం, యనమల అప్పారావు, ఇతర ఉన్నతాధికారులు, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ముందు పారి నువ్వు ఇలా పక్కకొచ్చే, నువ్వు పక్కకొచ్చే, పక్కకుండు, అలా పక్కకుండు, కొంచెం అనుకున్నాను. ఇంకా మీరు ప్రతిరోజు కొంత సమయం నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండల కేంద్రమైన రాయవరంలో శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. యోగా గురువులు కరి సుజాత, వెలగల ఫణి, కృష్ణారెడ్డి, సత్తి సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మనిషి జీవితంలో యోగా ఒక భాగం కావాలన్నారు. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, తహసీల్దార్ ఐపి శెట్టి, ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, పశుసంవర్ధక శాఖ ఏడీఏ ఏ అనిత, మండల విద్యాశాఖ అధికారి వై సూర్యనారాయణ, ఎంఎస్సి చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఓం కరాయ నమః. ఓం పుష్టే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. రెండు వైపులా అయిపోయిన తర్వాత మనం భుజంగాసన స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. రిలాక్స్ అయిపోయింది. ఈసారి కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకోండి, అలాగే లేవద్దు. భుజంగాసన స్టార్ట్ చేద్దాం. చేతులు రెండు భుజాలకి కరెక్ట్ గా ఈక్వల్ గా ఉండేలా పెట్టండి. మీరు కృష్ణారెడ్డి గారిని చూస్తూ చేయండి. ఒకసారి భుజాల వరకు మాత్రం లేవండి, ఓన్లీ భుజాల వరకు. కాలు దగ్గరగా ఉండాలి, కాలు దగ్గరగా పెట్టండి. భుజాల వరకు లేపండి. బాడీ చేతుల మీద ఆంచకూడదు, అలా సపోర్ట్ అంతే. సపోర్ట్ గా పెట్టుకోవాలి. ఇది భుజాల నొప్పులకి మెడ నొప్పులకి బాగా పనిచేస్తుంది. ఎంతవరకు మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సూర్య కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ పత్తివాడ నూకదుర్గారాణి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక జీవనశైలి వలన వయస్సుతో సంబంధం లేకుండా అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అధిగమించే దివ్య ఔషధం యోగా మాత్రమే అని వివరించారు. యోగాసనాల ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. యోగా గురువులు కురసా సత్యనారాయణ, అంకం భాస్కరరావు, మణికుమార్లు యోగాభ్యాసం చేయించారు. గురువులను మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ పరప్రకాష్లు సత్కరించారు. రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, వాద ప్రసాదు, గుండు తాతాజీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, కౌన్సిలర్లు కాశీనా కాశీ విశ్వనాథం, గ్రంథి శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. చూడండి, ఇప్పుడు ఈ కాలు సెట్ చేసుకున్న తర్వాత రెండు చేతులు పైకి లేపాలంటే లేపలేము. ఏకాపాద వృక్ష అంటారు. ధారణ, ఏకాగ్రత, మనసు ఎక్కడికి పోదు, నిలకడ. యోగాసన, రిలాక్స్. ఇప్పుడు కాలు శ్వాస తీసుకుంటూ సాగదీయండి, రిలాక్స్. శ్వాస వదిలేస్తూ కింద పెట్టండి. ఇప్పుడు తాడాసనంలో తిరిగి తాడాసనం, సైడ్ ఎక్సర్సైజ్. చేతులపై శ్వాస వదిలేస్తూ కుడివైపుకి. గురుగారు, ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరి యోగా గురువులందరూ విచ్చేసి మన మండపేట పురపాలక సంఘంలో మరి 5 గురువులు ఉన్నారు. 5 కూడా వచ్చి మాకు సపోర్ట్గా మండపేట ప్రజలందరికీ కూడా యోగా నేర్పినందుకు ముందు గురువులందరికీ కూడా యోగాభివందనం. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. అలాగే 11వ అంతర్జాతీయ దినోత్సవం మరి మోడీ గారు నిర్వహించిన ఈ యోగా కార్యక్రమం ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యోగా దినోత్సవం అన్నది ప్రతి సంవత్సరం కూడా ఇలా 11 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఒక నెల ముందు నుంచి కూడా యోగా అందరికీ అందాలి, యోగా అంటే ఏంటి అని మోడీ గారు ఒక విధానాన్ని తీసుకొచ్చి 4 రోజుల నుంచి కూడా ప్రతి సచివాలయాల దగ్గర కూడా మరి ఆర్పీలు అవనే, అలాగే సచివాలయం స్టాఫ్ అవనే అందరూ కూడా యోగాని నేర్పిస్తూ
అందరికీ కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి అలాగే మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అందుబాటులోకి తేవడం కోసం మూలలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి పౌరునికి కూడా ఆరోగ్యం ఒక వరమని, అది అందరికీ అందాలని, అందుబాటులో ఉండాలని ఈ మంచి ప్రక్రియ చేపట్టేటువంటి మన ప్రధాని మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ మండపేట గ్రామంలో మండపేట మహాపట్టణంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ శ్రీ నూకరాణి గారు అలాగే తదితరులు ఈ పెద్దలు అందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి చాలా విరళమైన కృషి చేశారు. కాబట్టి ఆ కృషి ఫలితంగానే ఈవేళ ఇంతమందికి ఈ విద్య అందుబాటులోకి రాగలిగింది. ఈ విద్యను అందరూ అభ్యసించి ఆరోగ్యవంతులుగా ఉండి ఆనందమయ జీవితాన్ని జీవించి చిరకాలం ఉండాలని సదా కాంక్షిస్తూ అందరికీ మరోసారి యోగాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యత ఏంటంటే మన గౌరవ ప్రధాని మోడీ గారు దీన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదే అడుగుజాడల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రజలందరూ ఏ రకంగా అయినా చేయడానికి మన రాష్ట్రంలో మన వైజాగ్ సాగర్లో 5 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మండపేటలో కూడా చాలా మంది గురువులు నేర్పిస్తున్నారు. మనకి ఇంచుమించు ప్రతి ఏరియాలో వాటిలో కూడా మన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అవసరం అయితే మన ఎమ్మెల్యే చెప్పి ఏ ఏరియాలో కూడా కమ్యూనిటీ హాల్ మార్నింగ్ 1 అవర్ యోగా వాడుకోవడానికి అడుగుదాం. ఖచ్చితంగా అందరూ కూడా యోగానే నేర్చుకోవాలని చెప్పి మన గురువులు కూడా ఉన్నారు. కాబట్టి కూడా మరి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏంటంటే సంక్షేమం అభివృద్ధి కాదు, ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుంది. దాన్ని మీరు అందరూ సద్దు చేసుకోవాలని చెప్పి మనకి బ్యాంక్ కాలనీలో అయితే స్కేటింగ్ వర్క్ ఉంది. ప్రజెంట్ ఆల్రెడీ మన యాక్షన్ గుడి దగ్గర కూడా రన్నింగ్లో ఉన్నది. ఇవన్నీ కూడా మనం అందరూ ఉపయోగించుకుని మన లోపల కూడా గొడ్లు చాలా మంది ఉన్నారు. ఎవరి ఏరియాలో గొడ్లతో యోగా నేర్చుకొని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిక్కవోలు మండల అధ్యక్షురాలు తేతాలి సుమ అధ్యక్షతన సర్వసభ్య సాధారణ సమావేశం. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులు. ఏలేశ్వరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పలు ప్రైవేటు పాఠశాలలలో యోగా కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం ఏడాది సంబరం. తల్లులందరికీ పండుగ అంబరం. కరకుదురులో ఆనందంతో విద్యార్థుల తల్లుల కూటమి నాయకులకు పాలాభిషేకం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.